నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. నాయకత్వ మార్పుపై జగన్ ప్రత్యేక దృష్టి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైసీపీ న్యాయ పోరాటం. కరిగించిన కవిత కన్నీళ్లు. దీపక్ రెడ్డిపై ఆర్థిక శాఖ కొంచెం దయ. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీని బలోపేతం చేసుకోవడంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున అభ్యర్థులను అటు ఇటు మార్చిన సంగతి తెలిసిందే. సర్వే నివేదికల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై వ్యతిరేకత ఉందన్న ఉద్దేశంతో సుమారు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. అయితే వైసీపీ ఓడిపోయి 19 నెలలు కావస్తున్న నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పార్టీపై వైఎస్ జగన్ దృష్టి సారించలేదు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా మార్పు చేపడుతూ వస్తున్నారు. తాజాగా తాడేపల్లిగూడెం, ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లుగా వడ్డీ రఘురాం, సాది శ్యాంప్రసాద్ రెడ్డి, అలాగే శ్రీకాకుళం పార్లమెంట్ కోఆర్డినేటర్గా తమ్మినేని సీతారాం పేర్లను వైఎస్ జగన్ ఖరారు చేశారు. ప్రస్తుతానికి వీళ్లతో వైసీపీ బలపడుతుందని వైఎస్ జగన్ భావిస్తున్నట్టుంది. ఇప్పటి వరకు జగన్ చేసింది నామమాత్రమైన మార్పే. ఇంకా రిజర్వ్డ్తో పాటు జనరల్ నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పు చేపట్టాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లే అభ్యర్థులంటే మళ్ళీ వైసీపీ కథ మొదటికొచ్చినట్టే అని అంటున్నారు. చాలా చోట్ల స్థానికేతర ఇన్ఛార్జీలు అసౌకర్యంగా ఉంటున్నారు. ఇష్టం లేకపోయినా సరే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు కొనసాగుతున్నారు. తిరిగి పాత నియోజకవర్గానికి వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే అలాంటి వాళ్లలో పనికొచ్చే వారెవరో జగనే తేల్చుకోవాల్సి ఉంది. కొంతకాలంగా అడపాదడపా నాయకత్వ మార్పు గమనిస్తే నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాలపై ఆల్రెడీ ఉన్న నాయకుల గురించి నివేదికలు తెప్పించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైసీపీ ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటానికి కూడా దిగింది. ఇందులో భాగంగా ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ ఏపీ హైకోర్టులో వైసీపీ పిల్ దాఖలు చేసింది. ఈ పిల్లో పలు కీలక అంశాల్ని వైసీపీ ప్రస్తావించింది. వైసీపీ హయాంలో ఏపీకి మొత్తం 17 వైద్య కళాశాలల్ని తీసుకొచ్చినట్టు ఆ పార్టీ పేర్కొంది. అయితే వాటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని పేర్కొంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా మొదలైనట్టు పిల్లో ప్రస్తావించింది. ప్రైవేట్ పరం చేస్తే పేదలకు ఉచిత వైద్యం, అలాగే విద్యార్థులకు వైద్య విద్య భారం అవుతాయని వైసీపీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. కావున ప్రజల్ని వైద్య విద్య చదవాలని భావిస్తున్న విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో వైద్య కళాశాలని పెట్టే ప్రక్రియను అడ్డుకోవాలని హైకోర్టును వైసీపీ కోరింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజీనామాకు ఎట్టకేలకు ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సందర్భంలో కవిత రాజీనామాను ఆమోదించినట్టు లెజిస్లేటివ్ సెక్రటరీ కవిత రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయినట్టు నోటిఫికేషన్ జారీ చేశారు. కొన్ని నెలల క్రితం బీఆర్ఎస్ పై ఆమె తిరుగుబాటు బావుట ఎగురవేశారు. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగి 4 నెలలైంది. 2 రోజుల క్రితం మండలి సమావేశంలో రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తనను అన్యాయంగా పార్టీ నుంచి వెళ్లగొట్టారంటూ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మండలిలో ఆమె కన్నీళ్లు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మనసును కరిగించాయి. దీంతో రాజీనామాకు ఆమోద ముద్ర వేశారనే మాట వినిపిస్తోంది. ఇకపై కవిత స్వతంత్రురాలు. రానున్న రోజుల్లో ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర ఉపాధి కల్పన సమాజాభివృద్ధి చైర్మన్ టీడీపీ సీనియర్ నేత గూనపాటి దీపక్ రెడ్డిపై ఆర్థిక శాఖ కొంచెం దయ చూపినట్టు తెలిసింది. సీడాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకుని 16 నెలలు అవుతున్నా ఇంతవరకు తన జీతభత్యాల ఫైల్పై ఆర్థిక శాఖ అధికారులు సంతకం చేయలేదని దీపక్ రెడ్డి బాధను, ఆక్రోశాన్ని ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్యం, లెక్కలేనితనం గురించి చెప్పడానికే తన దుస్థితిని బయట పెడుతున్నట్టు దీపక్ రెడ్డి బహిరంగంగా ఘాటు విమర్శలు చేశారు. ఇది కేవలం తన బాధ మాత్రమే కాదని నామినేటెడ్ పదవులు పొందిన అందరిది అని కూడా ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో దీపక్ రెడ్డి జీతభత్యాలకు సంబంధించి అది కూడా కేవలం కొన్ని నెలలకు మాత్రమే మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మేరకు బడ్జెట్ విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు సమాచారం. కూటమి ప్రభుత్వంలో అధికారులు తీవ్ర ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏ ఒక్క ఫైల్ ముందుకు సాగడం లేదని కూటమి నాయకులు వాపోతున్నారు. దీపక్ రెడ్డి మాత్రం ఏదైతే అది అవుతుందనే ఉద్దేశంతో ఐఏఎస్ అధికారిని దేశానికి పట్టిన దరిద్రంగా అభివర్ణించడం గమనార్హం. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.